ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తే ముస్లిం దేశాల వైఖరి ఏంటి అనే అంశం పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దామండి. ముస్లిం దేశాలైనటువంటి టర్కీ మాత్రం తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ఒకవేళ ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కనుక కలిసి దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము స్పందిస్తామని చెప్పేసి టర్కీకి సంబంధించిన రాయబారి పేర్కొన్నాడండి. మరి ముస్లిం దేశాలు కూడా పెద్దగా స్పందించటం లేదు. ముస్లిం దేశాల్లో సంపన్న దేశమైనటువంటి సౌదీ అరేబియా ఈ ఇరాన్ పైన అమెరికా దాడి పట్ల ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదండి. కారణం ఏమిటి అంటే ఒక్కసారి మనం విశ్లేషణ చేస్తే సౌదీ అరేబియాకు ఇరాన్ కి మధ్య సఖ్యత లేదండి. ఇరాన్ వచ్చేసి షియా మతస్థులకు సంబంధించిన దేశం అయితే సౌదీ అరేబియా వచ్చేసి సున్నీ మతస్థులకు దేశం అండి. ఈ సున్నీలకు షియాలకు జనరల్ గా పడదండి, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ కి సౌదీకి మధ్య హార్ముజ్ జలసంధి ఉంటుందండి. ఈ హార్ముజ్ జలసంధిలో ఆయిల్ కు సంబంధించిన నిక్షేపాలు ఉంటాయి. హార్ముజ్ జలసంధి పశ్చిమాసియాలోని సంపన్న దేశాలతో సహా ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాలను కలుపుతుందండి ఈ హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధిలో ఆయిల్ కు సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయండి. సౌదీ అరేబియా వాదన ఏమిటంటే గల్ఫ్ ఆఫ్ ఒమెన్ హార్ముజ్ జలసంధిలో నిక్షేపాలు మాయని చెప్పేసి సౌదీ అరేబియా వాదిస్తుందండి. అదే విధంగా ఇరాన్ ను ఒకప్పుడు పర్షియన్ దేశంగా పేర్కొంటారండి. ఈ హార్ముజ్ జలసంధిలో ఆయిల్ కి సంబంధించిన నిక్షేపాలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించినవి అని ఇరాన్ వాదన అండి. అంటే సౌదీ అరేబియాకు ఇరాన్ కు మధ్య సఖ్యత లేదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే మాత్రం సౌదీ అరేబియా తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సౌదీ అరేబియా తటస్థ వైఖరిని అవలంబిస్తుందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ముస్లిం దేశాల వైఖరి ఈ విధంగా ఉందండి.